సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్సిపూర్ గ్రామంలో గ్రామ యువకుల కోరిక మేరకు రాష్ట్ర స్థాయి T10 బ్లాస్ట్ క్రికెట్ టోర్నమెంట్ను గ్రామ సర్పంచ్ బలేముల శ్రీలత రామచంద్రారెడ్డి పాలక మండలి సభ్యులు గ్రామస్తుల సహకారంతో ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో యువత చెడు వ్యసనాలు మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. యువతను సన్మార్గంలో నడిపించి క్రీడల వైపు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గ్రామంలో రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ టోర్నమెంట్లో గెలుపొందిన జట్లకు ప్రథమ బహుమతిగా 50,000, ద్వితీయ బహుమతిగా 25,000, మూడో బహుమతిగా 10,000 నగదు బహుమతులు అందజేయనున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో కూడా యువత కోసం ఇలాంటి మరిన్ని క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తామని, అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు, టోర్నమెంట్ మేనేజ్మెంట్ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో జరుపుకున్న T20 రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ భాగంగా హబ్సిపూర్ యువకులు ముందుకు వచ్చి, నేను మొన్న జరిగిన ఎలక్షన్లో సర్పంచ్గా గెలవడం జరిగింది. నాకు ముందుకు వచ్చి క్రికెట్ టోర్నమెంట్ ఆడుకుంటామని చెప్పడం వల్ల, నిర్ణయిస్తామని చెప్పడం వల్ల ముందుకు వచ్చి ఫస్ట్ ప్రైజు 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే యువత చెడు ఉద్దేశాలు పోకుండా మంచి క్రికెట్ ద్వారా కానీ క్రీడల ద్వారా ముందుకు వచ్చి ఆడుకుంటే నా ఎల్లవేళ నా సహాయ సహకార్యాలు ఉంటాయని చెప్తున్నాను. మా గ్రామంలో నిర్వర్తించినటువంటి T10 బ్లాస్ట్ మా గ్రామ సర్పంచ్ గారు శ్రీ బాలెంల శ్రీలత రామచంద్రారెడ్డి గారు యువకులు ఎప్పుడు ముందడుగు వేసి వారు స్వచ్ఛంగా మంచిగా ఉండాలి, ఎటువంటి చెడు అలవాట్లకు లోను కాకుండా వాళ్ళ మైండ్ అనేది ప్రజెంట్ మంచిగా ఉండాలి. చూస్తున్నాం యువకులు ఏ విధంగా పాడైపోతున్నారో. కాబట్టి ఆయన అన్న ₹1,00,000 కానీ అంతకంటే ఎక్కువ ప్రైజ్ని పెట్టి దాదాపు ముంగడికి వచ్చి ఈ యొక్క టోర్నమెంట్ నిర్వర్తించడం జరిగింది. ఈ టోర్నమెంటు 25 జనవరి 2026 నాడు ప్రారంభమైంది. ఇందులో లీగ్ మ్యాచ్లు, క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్, ఫైనల్ మొత్తం 4 దశలు ఉంటాయి. కాబట్టి విజేతలకు 50,000 రూపాయలు, అదేవిధంగా రన్నర్అప్కి 25,000 రూపాయలు, మ్యాన్ ఆఫ్ ద సిరీస్కి 5,000 రూపాయలు, అదేవిధంగా ప్రతి మ్యాచ్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ప్రకటించడం జరుగుతుంది. వరుసగా 3 బాళ్ళకు 3 సిక్స్లు కొట్టిన వాళ్ళకు, 3 బాళ్ళకు 3 వికెట్లు తీసిన వాళ్ళకు కూడా రివార్డు ప్రకటించడం జరుగుతుంది ప్రతి మ్యాచ్. కనుక మన సిద్దిపేట జిల్లాలో కానీ ఇతరత్ర ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి ఈ యొక్క టోర్నీని పాల్గొని విజయవంతం చేయగలరని, అన్న యొక్క ఆశయాన్ని కూడా అందరూ ముందరికి తీసుకెళ్లి యువకులందరూ ఉత్తేజంతో ఉండాలని కోరుకుంటున్నారు.